పీఓకేలో జరుగుతున్నటువంటి అల్లర్ల దృశ్యం మనం చూసినట్లయితే అతి త్వరలో పీఓకే కూడా భారతదేశంలో కలవబోతున్నది. అది మన భారత భూభాగమే అయినప్పటికీ కూడా ఆక్యుపై ఏషియా యొక్క పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే మన భూభాగానికి కొంత లాక్కోవడం జరిగింది. కాశ్మీర్ లో ఆ యొక్క పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మళ్ళీ భారత భూభాగంలో అతి త్వరలో కలవబోతున్నట్టు తెలుస్తా ఉంది. పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు విసిగెత్తిపోయి రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకలు చేస్తా ఉన్నారు. రీసెంట్ గా ఒక అబ్బాయిని, ముస్లిం అబ్బాయిని ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చంపేయడం జరిగింది. ఆ యొక్క చనిపోయిన అబ్బాయి శవం కాడికి జేఏసీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఏంటంటే పీఓకేలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మొన్నటి వరకు బలిచిస్తాన్తో విసిగెత్తిపోయినటువంటి పాకిస్తాన్ ప్రజెంట్ పీఓకేలోని పబ్లిక్ తోని ప్రజల వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి మాకు ఈ యొక్క పరిపాలన ఉండాలని లేదు, మేము భారతదేశంలో కలిసిపోదాం అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసి బైక్ ర్యాలీ కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే వాటి యొక్క ముట్టడి కావచ్చు, చాలా చేస్తా ఉన్నారు. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళని దింపి వాళ్ళను అణచివేసే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఎంత కూడా తగ్గకుండా ఆర్మీ వాళ్ళని కూడా రిటర్న్ దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడతా ఉన్నారు. కొందరు ఆర్మీ ఆఫీసర్ల మీద కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది, వాళ్ళు చనిపోయారంట. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా ఒక పీఓకే ప్రజల మీద వాళ్ళు ఏంటంటే కాల్పులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 21 మంది పీఓకే పబ్లిక్ చనిపోయారు. అంటే ఏ రేంజ్ లో అక్కడ గొడవలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం ఏ లెవెల్లో ఉందని చెప్పేసి అంటే కనీసం అక్కడ రేషన్ కూడా ప్రభుత్వం ప్రజలకు ఇయ్యలేకపోతా ఉన్నది. సో పాకిస్తాన్ పరిస్థితి ఈ విధంగా ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది. అంటే వాళ్ళకి పాకిస్తాన్ మీద ప్రేమ పీఓకే మీద ఉండదు. ఎప్పటి నుండో కొన్ని పదుల సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే పాకిస్తాన్ ని ఒక రకంగా ఒక పీఓకేని ఒక రకంగా రూల్ చేసి వస్తూ ఉన్నది. ఆర్థిక సంక్షోభం వలన కనీసం పీఓకేలో ఉన్నటువంటి పబ్లిక్ కి వాళ్ళకి ఒక రేషన్ కావచ్చు, జొన్నలు కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, సో ఇటువంటి కనీసం వాళ్ళకి బ్రతకనికి కావాల్సినటువంటి నిత్యావసరాలను కూడా ప్రభుత్వం అందించలేకపోతా ఉన్నది. ఆ యొక్క ప్రభావం వల్లనే ఈ యొక్క పబ్లిక్ అందరూ కూడా రోడ్ల మీకు వచ్చేసి ధర్నాలు రాస్తారోకలు చేస్తా ఉన్నారు. అంటే అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏ విధంగా అనేది. అటువంటి పాకిస్తాన్ ఇండియా మీద ఛాలెంజ్ చేస్తూ ఉంటది, ఇండియాని చూసి కాలు దూతూ ఉంటది. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫుడ్ పెట్టుకునే సిచ్యువేషన్ కూడా లేదు పాకిస్తాన్కి. నేను ఇండియా మీద యుద్ధానికి వెళ్తా, మేము ఇండియాతో యుద్ధం చేస్తాం, ఆపరేషన్ సింధూర్ దెబ్బతోని ఇండియా యొక్క పవర్ ఏందో వాళ్ళకి అర్థమైంది. అలాంటి ఒక పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు చేసిన నిరసనల వల్ల ఏంటంటే ఇండియాలో బట్టి ఎవరైతే వేరే కంట్రీ వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిరో వేరే కంట్రీస్ అన్ని కూడా ప్రజెంట్ పాకిస్తాన్ కి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలే రోడ్ల మీదకి వచ్చేసి సో కనీసం మాకు నిత్యావసరాలు మాకు కావాల్సిన ఉప్పులు పప్పులు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతా ఉన్నది. సో ఈ గవర్నమెంట్ మాకు ఎందుకు, మాకు అవసరం లేదు, మేము ఇండియాలో కలిసిపోతాము, ఈ నినాదంతో పబ్లిక్ అందరూ కూడా రోడ్డు మీద రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితమే చాలా రోజుల ముందే మనకి ఏంటంటే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏంటంటే మనం పీఓకేని యుద్ధం చేసి తీసుకోవాల్సిన అవసరం మనకి లేదు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, వాళ్ళే కొట్టుకొని లేదు మేము భారతదేశంలో కలిసిపోతాం అని చెప్పేసి వాళ్ళే మనకి పూలలో పెట్టి మన కాశ్మీర్ ని మనకి అప్పచెప్తారు వాళ్ళని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది. ఆ సిచ్యువేషన్ ఇదే అనుకుంటాం. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం టు టేక్ ఓవర్ ద పీఓకే. మన భారతదేశంలో పీఓకేని కలుపుకోనికి ఇది మంచి టైం ఇది.